బ్రేకింగ్ న్యూస్ ఢిల్లీ అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 20కి పెరిగింది. ఇప్పటి వరకు 35 మందిని అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. రెస్టారెంట్ బేస్మెంట్ లో ఇంకా చాలా మంది చిక్కుకుపోయినట్టుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఢిల్లీలోని మాల్వీ నగర్ లో లెమన్ గ్రీన్ రెస్టారెంట్ లో ఈ ఉదయం మంటలు చెలరేగాయి. 10 ఫైర్ ఇంజిన్లతో మంటల్ని అదుపు చేశారు అగ్నిమాపక సిబ్బంది. షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగినట్లుగా ప్రాథమికంగా తెలిసింది. ఈ ఉదయం 9:30 సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఇప్పటి వరకు 20 మంది ప్రమాదంలో మరణించారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని సమీప ఆసుపత్రికి తరలించారు. కాలిన గాయాలతో క్షతగాత్రులు ఆర్తనాదాలు చేస్తున్నారు. ఊపిరాడక చాలా మంది చనిపోయారని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు. ఇక వదులుగా ఉన్న వైర్ల వల్లే ఈ షార్ట్ సర్క్యూట్ జరిగిందని ప్రాథమికంగా ఒక అంచనా. और लोग फर्स्ट फ्लोर, सेकंड फ्लोर, थर्ड फ्लोर से लटक रहे थे कूदने के लिए कि हमें बचा लो, हमें बचा लो, हमें बचा लो, हमें बचा लो. तो और ऐसे कोई एक ही रास्ता था, इसका होटल का कोई दूसरा रास्ता नहीं था, एग्जिट नहीं था. एक ही रास्ता था जहाँ पे आग लगी हुई थी, एक ही रास्ता था. మా బ్యూరో చీఫ్ గోపీకృష్ణ మరింత సమాచారం ఇస్తారు. గోపీకృష్ణ, ప్రమాదం గురించి డీటెయిల్డ్ గా ఇన్ఫర్మేషన్ అని తెలుస్తోందా? అసలు ఎంతమంది ఉన్నారు? చనిపోయిన వాళ్ళంతా కస్టమర్సా, ఆ రెస్టారెంట్ లో సిబ్బందా, ఆ బిల్డింగ్ కి ఫైర్ సేఫ్టీ నార్మ్స్ ఉన్నాయా? చూస్తుంటే కొంచెం ఇరుకుగా పక్కపక్కన బిల్డింగ్ లో గ్యాప్ లేకుండా ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇది కూడా ప్రమాద తీవ్రతకి కారణమా? ఏం జరిగింది అసలు? ఈ ఉదయం 9 గంటల సమయంలో లెమన్ గ్రీన్ రెస్టారెంట్ లో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు 20 మంది చనిపోయారు. మరో 30 మందిని ముఖ్యంగా కాపాడడం జరిగింది. ఎక్కడి నుంచి అయితే ఎగ్జిట్ ఉంటుందో, ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఉన్న ప్రాంతంలోనే ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో 3 అంతస్తుల భవనం నుంచి కిందికి కూడా ఇటు అందులో లోపల చిక్కుకుపోయిన వారు రాలేకపోయిన పరిస్థితి. సో మృతుల సంఖ్య కూడా అందుకే చాలా పెరిగిపోయింది. 20 మంది వరకు చనిపోయారు. గాయపడ్డ వారిని ప్రస్తుతం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. అలాగే ఫైర్ సేఫ్టీ నార్మ్స్ కూడా పాటించినట్లుగా కనిపిస్తోంది స్పష్టంగా. ఎందుకంటే పూర్తిగా ఎంట్రీ అండ్ ఎగ్జిట్, ఫైర్ సేఫ్టీ ఎగ్జిట్ లేకపోవడం వల్ల కూడా ముఖ్యంగా చాలా మంది లోపల అన్కాన్షియస్ అయి పడిపోయి సెల్లార్ పడిపోయిన పరిస్థితి ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్న సమయంలో కనిపించింది. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది. ఇలాగే మంటలను కూడా పూర్తి స్థాయిలో అదుపు చేశారు. అయితే ఇది ముఖ్యంగా పైన నివాస స్థలం, అలాగే కింద ఈ రెస్టారెంట్ నడుపుతున్నట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ ప్రమాదం జరిగినప్పుడు మొత్తం ఆ బిల్డింగ్ లో 50 మందికి పైగా ఉన్నట్లుగా అంచనా. ప్రస్తుతం 20 మంది వరకు కూడా చనిపోయినట్లుగా తెలుస్తుంది. మరో 30 మందిని కాపాడారు. సో ఘటనకి గల కారణాలు ఏంటి అన్న దానికి సంబంధించి తెలుసుకునే పనిలో ప్రస్తుతం ఫైర్ టీం అలాగే పోలీసులు ఉన్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ప్రధాని కూడా స్పందించడం జరిగింది. ఈ ఘటన తీవ్ర విచారకరం అంటూ ప్రధాని నరేంద్ర మోడీ మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతూ మృతులకు 2 లక్షల రూపాయల పరిహారాన్ని ప్రధాని ప్రకటించారు. అలాగే ముఖ్యంగా ఢిల్లీ ముఖ్యమంత్రి కూడా ఈ ఘటనకు సంబంధించిన వివరాల్ని తెలుసుకోవడం జరిగింది. అలాగే ఘటనా స్థలాన్ని సందర్శించే అవకాశం కనిపిస్తోంది. పూర్తిగా ఫైర్ నార్మ్స్ అలాగే సేఫ్టీ నార్మ్స్ పాటించకపోవడం వల్లే ముఖ్యంగా ప్రాణ నష్టం అధికంగా నమోదైనట్లుగా తెలుస్తుంది. ఇంకా దర్యాప్తులో సమగ్ర విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అన్న అంశానికి సంబంధించి పూర్తిగా ఈ రెస్టారెంట్ కూడా ఇరుకైన ముఖ్యంగా ప్రాంతంలో, అలాగే నివాస స్థలాల మధ్యలోనే ఈ లెమన్ గ్రీన్ రెస్టారెంట్ కూడా ఉంది. సో ప్రస్తుతం ఇటు సేఫ్టీకి సంబంధించి అలాగే ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది అన్న కోణాల్లో ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఉదయం పూట ఈ ప్రమాదం చోటు చేసుకోవడం, ముఖ్యంగా రెస్టారెంట్ రన్నింగ్ టైంలో ఈ ప్రమాదం జరిగితే కనుక ఇంకా ప్రాణ నష్టం అధికంగా ఉండే అవకాశం ఉండేది. సో ప్రస్తుతం ఘటనకు గల పూర్తి కారణాలపైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో ప్రాణ నష్టం కూడా భారీగానే ఉంది. అగ్ని ప్రమాదానికి సంబంధించి ప్రధాని మోదీ చేసిన ట్వీట్ ని మనం చూస్తున్నాం. మృతులకు సంతాపం ప్రకటించారు. అలాగే క్షతగాత్రులందరికీ కూడా త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షిస్తున్నట్లుగా ట్వీట్ చేశారు. మృతులకి 2 లక్షల ఎక్స్గ్రేషియా, అలాగే గాయపడ్డ వాళ్ళకి 50,000 తక్షణం సహాయంగా విడుదల చేస్తున్నట్లుగా చెప్పారు. ఈ ప్రమాదంలో 20 మంది మరణించారు. 35 మందిని ఫైర్ సిబ్బంది కాపాడారు. వీళ్లలో కూడా చాలా మంది కాలిన గాయాలతో ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ప్రధానంగా ఎంట్రీ ఎగ్జిట్ ఒకటే చోట ఉండటం, సరిగ్గా అక్కడే అగ్ని ప్రమాదం జరగడంతో లోపల ఉన్న వాళ్ళు బయటికి రాలేని సిచ్యువేషన్ వచ్చింది. అండ్ చుట్టుపక్కల చాలా దగ్గరగా బిల్డింగ్స్ ఉండడంతో ఈ ఫైర్ ఫైటర్స్ కి బిల్డింగ్ లోపలికి వెళ్ళి వాళ్ళని బయటికి తీసుకురావడానికి కూడా చాలా కష్టంగా మారింది. ఫైర్ సేఫ్టీ మెషర్స్ ఏ మాత్రం ఈ బిల్డింగ్ కి లేనట్టుగా తెలుస్తోంది.
ఒకటే చోట ఎక్కువ స్థాయిలో వైర్లు ఉండడం, ఆ వైర్ల నుంచి షార్ట్ సర్క్యూట్ కావడంతో ఈ ప్రమాదం జరిగింది. చాలా మంది రెస్టారెంట్ కింద బేస్మెంట్ లో ఇరుక్కుపోయారు, ఊపిరాడక కళ్ళు తిరిగి పడిపోయారు. ఆ తర్వాత మంటలకి సజీవ దహనం అయిపోయారు. రెస్టారెంట్ బేస్మెంట్ లో ఇంకా కొంతమంది చిక్కుకున్నట్లుగా అనుమానిస్తున్నారు. అయితే వాళ్ళందరూ సేఫ్ గా ఉన్నారా, ప్రాణాలతో ఉన్నారా లేరా అన్న విషయంపై ఇంకా పూర్తిగా క్లారిటీ రావాల్సి ఉంది. పూర్తిగా మంటలనైతే అదుపు చేశారు ఫైర్ సిబ్బంది. और है लेकिन ये वाला रोड हुआ तो इससे दिक्कत हो रही है एम्बुलेंस जाने में।